వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ గురించి, అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్ అండ్ సెక్షన్ ఆఫీసర్ యొక్క ప్రిలిమ్స్ సిలబస్ చేంజెస్ గురించి, అలాగే ఇక్కడ ఒకటి చూడండి, సబ్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ గురించి ఇవ్వడం జరిగింది. సో రిజర్వ్ క్యాస్ట్లో, షెడ్యూల్ క్యాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటీపీఆర్ చేంజ్ చేసుకోవాలి అనేది రాబోయే ఎగ్జామ్స్కి వాటికి ఓటీపీఆర్లో క్యాప్ చేయడానికి 1, 2, 3 గ్రూప్లో డివైడ్ చేశారు కదా. సో ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. సో ఈ వీడియోలో అవి డీటెయిల్స్గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 రిజల్ట్స్. గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసరికి మనకి మొన్న 3rd నుంచి 9th దాకా జరిగాయి కదండి. సో ఒక్క నిమిషం, 3rd నుంచి 9th దాకా జరిగాయి. సో దాంట్లో ఇచ్చారు ఇక్కడ మనకి గ్రూప్ 1 రిజల్ట్స్ 3rd నుంచి 9th దాకా. సో 4 డిస్ట్రిక్ట్స్లో 13 సెంటర్లో జరిగాయి. సో అవుట్ ఆఫ్ 81 పోస్ట్కి మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో రఫ్లీ 4,400 మంది మెయిన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. సో మెయిన్స్కి ఎలిజిబుల్ అయ్యారు. సో వాళ్ళకి 23rd నుంచి, ఈ మంత్ 23rd నుంచి 23వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఇంటర్వ్యూస్ అనేది మనకి ఏపీఎస్సీ ఆఫీస్లో ఉంటుంది. సో అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దానికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక గ్లాన్స్గా చూద్దాము. సో ఆ రోజు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం టెన్షన్ పడడం, ఇంటర్వ్యూ టైం కదండి. సో మనం టెన్షన్ పడాల్సి ఉంటుంది. సో దానికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ ప్రూఫ్కి అవ్వడానికి మనకి ఏజ్ రిలాక్షన్ ఉంటుంది కదా. షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ, బీసీ వాటికి ఏజ్ రిలాక్షన్స్ ఉంటుంది కదండి. సో క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ లోకల్ స్టడీ సర్టిఫికేటు. సో ఇది ఖచ్చితంగా మనకి ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో వాళ్ళకి ఇది వాళ్ళు జనరల్ కేటగిరీ ఎలాగో క్వాలిఫై అవుతారు కాబట్టి, ఎలాగో మన ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో చదవని వాళ్ళు, సో పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో చదవని వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మన రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనం అక్కడ ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో లోకల్ సర్టిఫికేట్ ఒకటి ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకెళ్లాలి ఉంటుంది. అలాగే క్యాస్ట్ చెప్పాను కదా, క్యాస్ట్ రిలాక్సేషన్కి, అలాగే క్యాస్ట్ కమ్యూనిటీ కన్ఫర్మేషన్కి అవసరము. అలాగే ఎక్స్క్లూషన్ ఆఫ్ సిరామనీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు కదండి, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ దాంట్లో సిరామనీ లేయర్ ఉంటారు కదా వాళ్ళు. అలాగే మనకి ఏదైనా మీరు వేరే జాబ్ ఏమైనా చేసుకుంటూ ఉంటుంటే, సపోజ్గా గ్రూప్ 1 రాసి వేరే జాబ్ చేస్తున్న ఆల్రెడీ ఉంటే వాళ్ళకి ఎన్ఓసి అవసరం అండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇక్కడ ఇవ్వలేదు, బట్ దే విల్ ఆస్క్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ అదర్ జాబ్ ఇన్ పర్టికులర్ డిపార్ట్మెంట్, దే విల్ ఆస్క్ ఫర్ ఎన్ఓసి. ఎన్ఓసి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అదర్వైజ్ అది కొన్ని సందర్భాలు పర్మిట్ ఇవ్వచ్చు, బట్ వీ హ్యావ్ టు సబ్మిట్ ఎన్ఓసి ఫర్ వెరిఫికేషన్. సో అదే డేటు ఎవరికైతే ఇంటర్వ్యూ డేట్స్ ఇస్తున్నారో ఆ డేట్స్తోనే సర్టిఫికేట్ ఉంటుంది అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఇంకా డిసబిలిటీ ఉన్నవాళ్ళు పాపం డిసబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో అన్నీ నువ్వు ఒరిజినల్గా తీసుకెళ్ళాలండి. సో ఆల్ మార్క్స్ లిస్ట్ అవసరం లేదు, ఏదైనా ఓడి కానీ కంబైన్డ్ మార్క్స్ లిస్ట్ ఉంటే సరిపోతుంది. సో ఎందుకంటే రీసెంట్గా మనం గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇలాగే అడిగారు. సో అదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి అంతకుముందు మెయిన్స్ ఒకటే ఉంటుంది. సో మెయిన్స్లో 5 పేపర్స్ ఉండేవి, ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే ఎలిజిబుల్ పేపర్స్, రిమైనింగ్ పేపర్స్ అన్నీ ఇది మనకి మెరిట్ బేస్డ్ ఉండేవి. సో ఇక్కడ మనకి ఇప్పుడు స్క్రీనింగ్ పెట్టారు. అందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఎస్ఎస్సి స్టాండర్డ్ 75 మార్క్స్, అలాగే జనరల్ ఫారెస్ట్ 75 మార్క్స్ అనేది స్క్రీనింగ్ 150 మార్క్స్ ఇచ్చారు. సో టోటల్ 150 మినిట్స్ ఉందండి. సో ఒకసారి మీరు ఏపీఎస్సీ సైట్లోకి వెళ్ళి ఈ డీటెయిల్స్ మీరు ఒకసారి చూడొచ్చు. ఎవరైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాయాలనుకుంటున్నారో, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాయాలనుకుంటున్నారో మీరు దీంట్లో వెళ్ళి ఏపీఎస్సీ సైట్లో వెళ్ళి ఒకసారి మీరు సిలబస్ చెక్ చేయొచ్చు. అలాగే ఇది ఎక్కువ పాసిబిలిటీ ఉండే పోస్ట్ అండి. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఇది ఒకసారి ఇది డీటెయిల్గా చూద్దాము. బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. సో ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఇది కామన్ ఫర్ ఎఫ్ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్ కూడా అదే సిలబస్. అండ్ పార్ట్ బి వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. సో ఈసారి జనరల్ సైన్స్ ఎక్కువ యాడ్ చేశాడండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ స్టడీస్లో కవర్ అయిన
జనరల్ సైన్స్ బేసిక్ ఆఫ్ 10th స్టాండర్డ్ ఎక్కువ యాడ్ చేశారు. సో అది మనం చూద్దాం ఇప్పుడు. And here the general studies, they mention general studies of contemporary developments of the science and technology, అలాగే ఇంక్లూడింగ్ రీసెంట్ మ్యాటర్స్, అది కరెంట్ అఫైర్స్ ఉంటుందండి ఇది దాదాపుగా. అలాగే కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ స్టేట్ ఇంపార్టెన్స్ లైక్ ఆంధ్ర, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఏపీ లేదు, స్పెషల్ ఫోకల్ ఆన్ ఏపీ అండ్ నాన్ నేషనల్ మూమెంట్, ఇది ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్న టాపిక్. నేషనల్ మూమెంట్ అది కామన్గా ఎక్కడైనా ఉండేది. నెక్స్ట్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మెంటల్ అబిలిటీ, రీజనింగ్, ఇంటర్ఫరెన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అండ్ దెన్ ఆఫ్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇది ఫస్ట్ పార్ట్ ఏ. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, జనరల్ సైన్స్ అడిగారు కదండి. సో 10th స్టాండర్డ్లో ఉంది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్ అండ్ సో ఆన్, చాలా టాపిక్స్ ఇచ్చారు. సో ట్రాన్స్పోర్టేషన్, ఎక్సెర్షన్స్, రీప్రొడక్షన్, గ్రోత్, హైరార్కీ అండ్ ఎవల్యూషన్, నేషనల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ టాపిక్స్ అనేది మనం జనరల్ సైన్స్లో చూస్తామండి. ఇది 10th స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి మనకి 10th స్టాండర్డ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ బుక్స్లో ఇవి మనకి దొరికిపోతాయి. బాటనీ, జువాలజీ అండ్ బాటనీ 10th స్టాండర్డ్లో దొరికిపోతాయండి. ఒకసారి మీరు రివ్యూ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది 75 మార్క్స్ టోటల్ కాబట్టి ఇందులో మరి క్వాంట్ కూడా ఉంది కాబట్టి ఇది టఫెస్ట్ పేపర్ అని చెప్పొచ్చు. ప్రిలిమ్స్ వరకే కాబట్టి మనం ఒకసారి దీనిలో చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వాంట్కి వస్తే అర్థమెటిక్లో దాదాపుగా అన్ని టాపిక్స్ కవర్ చేశారు. బట్ లిటిల్ 10th స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి ఒక మాదిరిగా ఉండొచ్చు. స్టాటిస్టిక్స్, జామెట్రీ అండ్ అర్థమెటిక్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అనేది గ్రూప్ 1, 2, 3గా డివైడ్ చేశారు కదండి. సో మనం ఎగ్జామ్ ఎలా అంటే ఓటీపీఆర్ ఉంటుంది కదా, మనం ఓటీపీఆర్ ఉంటుంది, దాన్ని ఎడిట్ చేయాలి అనేది మనకి వెబ్ నోట్ ఇచ్చారు. సో మనకి మన మిత్రులు, షెడ్యూల్ క్యాస్ట్ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ పర్టికులర్ క్యాస్ట్ ఏ గ్రూప్ కింద వస్తుందో అని చెప్పేసి దాంట్లో సబ్ గ్రూప్గా యాడ్ చేసుకోండి ఓటీపీఆర్లో. సో ఇది రీసెంట్ టైం, ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. ఇది మనకు అప్డేట్ అయిపోతే రాబోయే ఎగ్జామ్స్కి ఆటోమేటిక్గా ఇది మన ఓటీపీఆర్ డేటా ఇచ్చేస్తే అది క్యాప్చర్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టి మనం ఇబ్బంది లేకుండా, అప్పుడు ఇబ్బంది పడకుండా ఇప్పుడు చేసుకోవడం అది మంచిది. సో ఇలాగే మన కొత్త నోటిఫికేషన్ గురించి, ఏదైనా అప్డేట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఏమైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.